మరి పాపడ్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలని చూద్దామా? పాపడ్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు: అప్పడాలు 4, పన్నీర్ ముక్కలు 1/2 కిలో, ఉప్పు కారం రుచికి సరిపడా, తేనె 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. స్వప్న, నాకు కళ వచ్చింది స్వప్న. పదార్థాలన్నీ చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉంటుందని. కళ నిజం చేస్తాను, మీరేం డౌట్ పడద్దు. ఓకే, మీ కళ నిజం అవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? ప్లీజ్. ఓకే, వెయిట్ చేస్తాను. ఓకే, ముందుగా బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకొని ఇందులో పన్నీరా మనం ఇలాగా కట్ చేసుకున్నాము స్క్వేర్ లో. కొంచెం సాల్ట్, కొంచెం కారం, మిరియాల పొడి కొద్దిగా. నేను తీయగా కారంగా కూడా ఉంటుందని చెప్పాను కదా నేను చేసే ఐటమ్, కాబట్టి కొంచెం తేనె. పన్నీర్కి ఈ 3 మిక్స్ అయ్యేటట్టు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిసేటట్టు కొంచెం కలుపుకోవాలి. ఇలా ఈ పన్నీర్కి పట్టుకోవాలి. స్వప్న, ఇలా మిక్స్ చేస్తూ ఉండు. ఈలోగా మీకు చెప్తాను ఓ మంచి చిట్కా. మీ చేతులు స్మూత్ గా కావడానికి ఈ చిట్కా అండి. చాలా సింపుల్ చిట్కా. ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి చేతులకి రాసుకుని కాసేపు మసాజ్ చేయండి. కాసేపు మసాజ్ చేసిన తర్వాత వాష్ చేసేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఓకే, మంచి చిట్కా చేసాం కదా. అలాగే ఇక్కడ సిద్ధమైపోయింది కదా, ఇది మిక్స్ అయిపోయిందండి. పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకోండి. అప్పడాల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మీరు చేయొచ్చు, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. అంతలోపు నేను స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తాను. ఓకే, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని మనం ఫ్రై చేస్తామండి. డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే ఓకే, చాలా చేసినా పర్వాలేదు. ఇంకా చేసిన ఓకే, ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇవిడ అడిగేస్తారు, నేను చెప్పేయాలి. ఆశ దోశ అప్పడం వడ. నేను ఇప్పుడు ఎందుకు చెప్తాను, బ్రేక్ తర్వాత చెప్తాను. ఆశ దోశ అప్పడం వడ, నా డైలాగ్ అంతా చెప్పేసావు, బ్రేక్ కూడా చెప్పేసావు. విన్నారు కదండి. అయితే మరి సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది మన సీరియల్ చేసే స్వప్న. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే మనం తీసుకుందాం ఎంటీఆర్ మసాలా బ్రిడ్జ్ లో ఓ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, సో యాజ్ యూజువల్ అలవాటు అయిపోయింది మాకు సస్పెన్స్ ఉంచడం. అలాగే సీరియల్ సస్పెన్స్ లో లాగా అభిరుచిలో సస్పెన్స్. ఇవాళ సస్పెన్స్ రివీల్ చేస్తావా? చేసేస్తాను. ఓకే ఓకే, ఆల్మోస్ట్ మనం అప్పడాలు చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాం. అవును. ఈ పన్నీర్ కి ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మిక్స్ చేసుకున్నాం. అవును. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ బాగా మరిగిన తర్వాత వీటిని అప్పడాల్లో ముంచి బాగా అద్ది ఫ్రై చేయాలి. అయితే ఇది లిక్విడ్ మనకి లైట్ గా ఉంది కదా, అప్పడాలు పన్నీర్ని పట్టుకుని ఉండాలంటే కొద్దిగా శనగపిండి తీసుకోవాలి ఒక బౌల్లో. కొంచెం సాల్ట్, ఉప్పు, కొంచెం వాటర్ వేసి బాగా జ్యూసీగా కాకుండా పన్నీర్ని పట్టుకునేంత వరకు ఉంటే చాలు. ఓకే, అంటే మనం ఎలా అంటే బజ్జీలు వేసేటప్పుడు ఎలాగో ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఓకే, ఆయిల్ కాగింది కదండి, వేయమంటారు ఒక్కొక్కటి. ఇలా 2 sides కూడా కొంచెం ఇది డిప్ చేసి దీనిపైన అప్పడాలు వేసి అద్దాలి. ఇలా చేసిన పన్నీర్ని మరిగే ఆయిల్లో వేయాలి. ఓకే ఓకే ఓకే, సో ఫాస్ట్ బాగా పిండి దానికి అంటాలి. సరే, ఇవి ఇలా మనం శనగపిండిలో ముంచి ఇలా అప్పడాల్లో మళ్ళీ అద్ది వేసేటప్పుడు మీరు పాట పాడతారా మాకు? సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. వస్తాడు స్వప్న, త్వరలోనే వస్తాడు. కరెక్ట్ గా ఏ టైం కి పాడాల్సిన పాట ఆ టైంలోనే పాడతారండి. అందుకనే నా వాడు ఎవడే అని పాడుతూనే వస్తాడు. అలా కంగారు పడితే ఎలా?
తర్వాత గ్రీక్ వీరుడు అని పడాల్సి వస్తుందేమో మరి. ఓకే అండి. ఓకే చూడు ఎలా ఉంది, చూడడానికే చాలా బాగుంది, ఇంకా తింటే ఇంకా సూపర్ ఉంటుంది. అవునా, ఇంకింతేనా? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయచ్చు. ఆహా ఆహా, పాపడ్ పన్నీర్ పాపడ్ పన్నీర్. ఆహా, చూసారు కదండి, చాలా ఈజీ చేసుకోవడం. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో మరోసారి చూద్దాం. పాపడ్ పన్నీర్ తయారీ విధానం. ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, తేనె వేసి బాగా కలుపుకోవాలి. అప్పడాల్ని చిన్న చిన్న ముక్కలుగా చిరిమి ఉంచుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ ముక్కలకు ఈ అప్పడాల ముక్కలు అద్ది నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి పాపడ్ పన్నీర్ సర్వ్ చేయడానికి రెడీ.